కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ ఇది 200-300 ఎకరాలు ఉంటుంది. ఇది ఇప్పుడే అయింది కాదు, ఇది మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టిరు. ఇది మొత్తం దగ్గర 100 ఎకరాలు ఉంటుంది. ఇది కలెక్టర్ ఆఫీస్. ఇది కలెక్టర్ ఆఫీస్ హరితహారం అంటే ఏడవైందో కూడా ఏమని తెలియదు ఇప్పుడు మొత్తానికి. హరితహారం ఇది మొత్తం అప్పుడు చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ వచ్చినాక చేసినది ఇది హరితహారం అంటే. ఇది మొత్తం హరితహారం మొత్తం ఎక్కడిదక్కడ నాశనం అయిపోయింది. హరితహారం మొత్తం తీసేసారు, ఎక్కడిదక్కడ పోయింది. ఇప్పుడు ఎట్లా ఉంది చూడు, ఎంత మంచిగా ఉంది. కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉంటుంది ఇది హరితహారం. సూపర్ ఉంది హరితహారం ఇక్కడ. హరితహారం అంటే ఇట్లా ఉండాలి. ఇప్పుడు పెట్టేటోడు ఓడి లేడు, చేసేటోడు ఓడి లేడు. ఉన్నాయని మొత్తం ఎత్తుకపోతారు. యాడ అదా బిన్లు అన్నీ గేట్లు వీళ్ళు అన్నీ ఎత్తుకపోతారు. అవి హరితహారం అంటే మొత్తం తీసి పడేసారు అన్నీ. ఏం లేదు హరితహారం అంటే. హరితహారం గేట్ చూడు ఎట్లా ఉందో, తాళం వేసి పెట్టారు మొత్తం. ఎంత బాగుంది చూడండి మిత్రురాలు, ఎట్లా ఉంది చూడు. హరితహారం గేటు కార్ఖానా ఎట్లుంది. ఇది కలెక్టర్ ఆఫీస్ పక్కకే ఉంటుంది. ఇది ఎదురుగా ఎట్లా ఉంది ఇది. ఇది రోడ్డు కూడా దగ్గర 2-3 కిలోమీటర్లు ఉంటుంది కలెక్టర్ ఆఫీస్కు. దగ్గర ఎంత ఇది 60 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది 60 మీటర్లు తక్కువ ఉండదు. ఇది ఇంతకుముందు ఎట్లుండే గల్లీ ఉండే, చిన్న గల్లీ రాకపోయికి మొత్తమే బాయిలకాడికి పోయేది ఉంటుంది చూడు రోడ్డు మీద, ఎట్లుంటుందో అట్లుండే ఇక్కడ. మొత్తం గలీజ్ ఉండే. మంచిగా చేసిరు దీన్ని. ఆఫీసులుగా అయినాయి కాబట్టి అవుతుంది. 1000 ఎకరాలు ఉండి వచ్చింది మొత్తం. కలెక్టర్ ఆఫీస్ పక్కకే ఎస్పీ ఆఫీస్ ఉంటుంది. ఎస్పీ ఆఫీస్ మొత్తం పనిచేసేవాళ్ళు దిక్కనే ఉంటారు. ఎస్పీ ఆఫీస్ కాడ మొత్తం కానిస్టేబుల్ అందరూ మొత్తం ఉంటారు ఇక్కడ. అంత బాగుంటుంది ఇక్కడ. మనకు ఎంత సూపర్ ఉంటుందంటే ఎట్లుంటుంది ఇది. ఇప్పుడు ఎవరు చేయలేరులే, ఇంత బాగా చేయాలంటే కష్టమైపోతుంది బాగా. ఎంత పొడుగు ఉంది చూసిన. కలెక్టర్ ఆఫీస్ అవతల నుంచి ఉంటుంది ఇది. ఈ జాలి కొట్టుడు, వైర్లు కట్టుడు, ఇదంతా ఎంత బాగుంటుంది అంటే అట్లుంటుంది ఇది. ఇప్పుడు చేయించడేమో కానీ మొత్తం చేసిన ఇట్లా రిపేర్ చేయడానికే లేదు. మొత్తం అట్లుంటుంది ఇది. ఇది ఎస్పీ ఆఫీసు పక్క పండు. ఇవన్నీ మొత్తం మొత్తం కాలరు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. మొత్తం బండ్లు వాళ్ళకి అవసరపడేవి ఏమేమి ఉంటాయో అవి మొత్తం ఉంటాయి ఇక్కడ. ఇట్లుంటాయి ఇక్కడ చూడు ఎట్లా ఉన్నాయో. ఇది గేటు. ఎంత బాగుంది గేట్. ఎట్లా లోపల బండ్లు ఎట్లు మొత్తం ఇవన్నీ ఎంతగానో చేసారు అప్పుడు. ఇప్పుడు ఎటువైనాయి చేసుడు ఇవన్నీ ఏంటి, ఏడబెట్టిర్రు ఎటువా ఇవన్నీ. జనాలు మొత్తం పరిచయం అయిపోతారు. ఒకటి ఉంటే ఒకటి లేదని ఇప్పుడు అంతా బాగా ఇబ్బంది జరుగుతుంది అందరికీ. ప్రజలు అట్లా ప్రజలకు అనుకూలంగా ఉండాలి. అన్నీ అనుకూలంగా అంటే పని చేయడానికి ఏదానికైనా కానీ ఆఫీసర్లు ఆ టైప్ అట్లా ఉండాలి. ఇప్పుడు ఎవడని చేస్తుర్రా పనికి పోతే ఎలగొట్టుడు, పో అని నూకేసుడు, అంతే, వేరే ఏం లేదు.
లేకుంటే నీ ఇష్టం నువ్వు చెప్పుకపో ఏమైనా చేసుకోపో ఇట్లా అయిపోయింది ఇది ప్రభుత్వం అంటే ఇట్లా తయారైపోయింది. ఎందుకైనా ఏం సంగతి మనకు అర్థం లేదు నాకు చెప్పేటోళ్ళు లేకనా మరి ఏంటిది ఎందుకు అట్లా తయారైపోయారు మనకు జనాలతోని ఏదున్నా ఏ పబ్లిక్ ఉన్నా జనాలకు యూజ్ అయ్యేది ఉండాలి, యూజ్ కావాలి మంచిగా. యూజ్ కాకపోతే కష్టమవుతుంది కదా. ఎస్పీ ఆఫీస్ గేట్ వస్తుంది, గేట్ ఎస్పీ ఆఫీస్. ఎస్పీ ఆఫీస్ గేట్ ఇది. ఏమైందమ్మా? ఏం లేదు, మేము ఉట్టి సామాన్య మనుషులము. ఇది ఎస్పీ ఆఫీస్ కదా. సరే సరే, ఇది బ్లాక్ అయిపోయింది ఆల్రెడీ. దిగద్దా?